ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అదరగొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ లో పంజాబ్ ఇచ్చిన 246 రన్స్ టార్గెట్ ను ఈజీగా చేసింది లోకల్ టీం. ఇక పంజాబ్ కింగ్స్ లోను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో 20 ఓవర్లలో 245 రన్స్ చేసింది. 4 వరుస ఓటముల తర్వాత అదిరిపోయే ఆటతో అద్భుతమైన విజయాన్ని సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఉప్పల్ స్టేడియాన్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సిక్సర్లు ఫోర్లతో ఊపేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ లెవెలిచ్చిన 246 రన్స్ భారీ టార్గెట్ ను మరో 9 బాల్స్ ఉండగానే ఉఫ్మని ఊదేశారు. 55 బాల్స్ లోనే 141 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు హైదరాబాద్ టీం బ్యాటర్ అభిషేక్ శర్మ. 246 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కు గుడ్ స్టార్టింగ్ ఇచ్చారు ఓపెనర్లు హెడ్ అభిషేక్. ఫస్ట్ ఓవర్ లోనే 2 ఫోర్లతో హర్షదీప్ కు వెల్కమ్ చెప్పాడు హెడ్. తర్వాత అభిషేక్ ఒక్కో బౌలర్ పై అటాకింగ్ ప్లే తో వరుస 6లు 4లు కొట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 83 రన్స్ చేసింది. తర్వాత 10 ఓవర్లోనే 143 రన్స్ చేసింది. తర్వాత చాహల్ బౌలింగ్ హెడ్ అవుట్ అయినా టీమ్ స్కోరింగ్ మాత్రం ఆగలేదు. చాహల్ బౌలింగ్ లో సింగిల్ తో 40 బాల్స్ లోనే సెంచరీ చేశాడు. తర్వాత 15 బాల్స్ లోనే 41 రన్స్ చేసి పెవిలియన్ కు చేరగా మిగతా పనిని క్లాసెన్, ఇషాన్ కిషాన్ టీమ్ కు విక్టరీని అందించారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 11 కు గుడ్ స్టార్ట్ ఇచ్చారు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్. తొలి ఓవర్ నుంచే బాదడం మొదలుపెట్టిన ప్రియాంష్, ప్రభ్ సిమ్రన్ 3 ఓవర్లలోనే పంజాబ్ స్కోరును 50 పరుగులు దాటించారు. ఎవరు బౌలింగ్ చేసినా వీళ్ళిద్దరు సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. భారీ షాట్ ఆడే క్రమంలో ప్రియాంష్ అవుట్ అయినా పంజాబ్ జోరు తగ్గలేదు. ప్రభ్ సిమ్రన్, శ్రేయస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 రన్స్ తో పటిష్ట స్థితికి చేరుకుంది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ ప్రభ్ సిమ్రన్ వికెట్ తో లీగ్ లో ఖాతా తెరిచాడు. తర్వాత వచ్చిన వధేరా, శశాంక్ సింగ్ వెంటనే అవుట్ అయినా ఆ ప్రభావం జట్టుపై పడలేదు. శ్రేయస్ జోరు తగ్గలేదు. మలింగ వేసిన 17వ ఓవర్లో 4 బౌండరీలు బాదిన శ్రేయస్ పంజాబ్ స్కోరును 200 పరుగులు దాటించాడు. అయితే హర్షల్ అద్భుతమైన బంతులతో మ్యాక్స్వెల్, శ్రేయస్లను వెనక్కి పంపాడు. తర్వాత స్టైనిష్ షమి బౌలింగ్ లో వరుసగా 4 సిక్సర్లతో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. అంతే, ఐపీఎల్ చరిత్రలో రెండో చెత్త ఓవర్ రికార్డు షమి ఖాతాలో పడింది. 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్న షమి ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76కు దగ్గరగా వచ్చాడు. అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా అతడి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అయితే సెంచరీతో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ ఆ సమయంలో జేబులో నుంచి ఓ కాగితం ఫ్యాన్స్ కు చూపించడంపై సర్వత్రా ఆసక్తి చూపించారు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని అందులో రాసి ఉంది. అంటే వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు ఈ మ్యాచ్ గెలిచి కానుకగా ఇవ్వాలన్న కృత నిశ్చయంతోనే అభిషేక్ బ్యాటింగ్ కు వెళ్లాడని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.